అరగంట సేపు నా భార్య పార్వతమ్మను ఆనందం చెప్తానని అరగంట సేపు సంతోష పెడతానని హలగల్లోడు మంత్రి హలగల్లోడు యంత్ర హలగల్లోడు పరమాత్ముడు జంగమయ్యా పార్వతమ్మల చేత వల్ల గోడు బండారు ఎప్పుడు కొడుతూ ఉన్నాడో పుట్టు పుట్టు అంటే వృక్షం పుట్టింది ఆ చెట్టుకు 3 కొమ్మలు పుట్టినాయి 3 కొమ్మల్లా 3 పూలగా వేస్తున్నాడో ఒకటేమో బ్రహ్మవర్ణ పువ్వు ఒకటి విష్ణువర్ణ పువ్వు ఒక శివర్ణము తోటి 3 పూలగా వేసిన పరమాత్ముడు జంగమయ్యా చెట్టు మీద సిలిక వేషం కట్టుకొని కిలకిల నవ్వుకుంటా గగన మీద మార్గాలు తిరుగుతున్నాడు వస్తుంటే పచ్చని చెట్టు భగవంతుడు రాజేసిండు కనతల్లి పార్వతీదేవి అబ్బా చెట్టు సలగ ఎంతో ఆకులున్నాయి చల్లగున్నదని నీడ కచ్చి కూర్చున్నది తల్లి పార్వతీదేవి చెట్టు కింద కూర్చొని ఏడు చెట్టు ఉన్నదని చెట్టు మీరు చూస్తూ ఉంటాడా నా 3 కొమ్మల 3 పువ్వులు కనిపించాయి ఓ పెద్దలాను కన్న తల్లి పార్వతీదేవి సంబరం అనిపించింది పూలు దొరికే కాడ పత్తి దొరకది పత్తి దొరికే నీళ్ళు దొరికే ఏదో వస్తువు దొరికే కాడ దొరకబట్టుకున్నాను కావాలని అట్ట వచ్చి కానీ చెట్టు కింద కూర్చుని 3 వస్తువులు ఎట్లా దొరుకుతాయి అనుకోని కన్నతల్లి లేచింది కనుక కొమ్ము తీసింది కనుక నలుగుతున్నది చెట్టెక్కి 3 పువ్వులు లేపుతా ఒక్క వస్తువు దొరికినట్టు అవుతుందా అని కన్నతల్లి పార్వతీదేవి తిండి కట్టి తీరామనిండు కాశవీర హనుమాన్ కాశ కట్టి బ్రహ్మదేవుని వర్ణం మీద పువ్వు కనబడుతుంది ఆ పువ్వు చూసారు పాలు గుండె నా బావ బ్రహ్మదేవుని వర్ణం మీద కనబడుతుంది కాబట్టి బావ పుట్టుకుంటే పాత్రం ఈ పువ్వు నాకు అవసరం లేదు ఇంకో పువ్వులు చూస్తారా ఆ పువ్వు విష్ణు దేవుడు విష్ణుమూర్తి గారు
కన్న తండ్రి వల్ల నన్ను ఎందుకొరకు యాది చేసుకొని ఎందుకొరకు ఇప్పుడు ఇస్తున్నాడు పాలుడు పగోడు మిత్రుడు ఎదురు ఎవరు ఏమన్నానా మరి ఎందుకొరకు పిలుస్తున్నాడా అని పాతల లోకాన వండుకున్న నాగన్న దిక్కు దిక్కులు లేస్తున్నాడు ఇప్పుడే నా కన్న తండ్రి బయటికి నేను వెళ్ళిపోతున్నా అని అగో 12 శిరసులు ఒకటి వేసుకొని మొయ్యి మొయ్యని మూత పెట్టుకుంటా అగో నాగన్న బయలు ఎట్లా వస్తున్నాడు రామ రామ నాగ దిగురా నాగన్న దిగురా దిగురా ముద్ర దిగురా డాడీ అయ్యా నానా ఆపు ఎన్ని పేర్లు చదివిస్తావురా? ఎన్ని పేర్లు అంటే నాకు వచ్చిన పేర్లతో ఎన్ని పేర్లు ఇస్తాను. సరే కొడక సరే తెలిస్తే మన బాగుంది ఎవరన్నా అని నాకేమైంది పురుగు పుట్ట తిరిగి పుట్టలా అనుకుంటా నాకేంది నీకేంది నీ పాతాల్లో నాగన్న క్షేమంలో అందరూ బాగానే ఉన్నారు. సాంతవరైన కొడుకులు చూడక ఏడు ఫోన్ అని తీసుకున్నా. మా తల్లి పర్వతం మంచిగున్నదా? దాని వంతవి ఊరి చెవేస్తా ఆయనకేది మార్వాడికి వచ్చేది ఆయన పండుగ ఇప్పుడు ఆయనకేది మంచిగా అందరు దేవాల దేవతలు అందరూ మంచిగున్నారు కదా? అందరూ మంచిగా 30 కోట్ల 40 కోట్ల 5 లింగాలు వాచాలం తులసులు అయ్యాక్షకరలకు అందరి కిందరికి పురుష కనుక సాధినందన దేవాన దేవతలంతా కూర్చొని కొడక వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. మా వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. బాబు నన్ను చూసినావు కదా? సరే ఇంకా వేస్తా బాయ్. ఇక చూడని అనిపించింది చూసినావు. అయ్యో కొడుక సార్లు కొడుక నీకు సెల్ ఫోన్ కావాలా? సెల్ ఫోన్ కావాలంటే నాకు సెల్ ఫోన్ చేస్తున్నాను. సెల్ ఫోన్ అంటే గదే ఫోన్ కాదు దొప్పుడు ఫోనా? దొప్పుడు ఫోన్ ఏం చేసుకుంటా నేను అంతేనా? అయితే కొడుక నీకు ఈ శత్రువును జిడిపాయ కొట్టరా? ఇప్పుడు నేను జిన్ను పాయింట్ వేసుకుంటాను. అందరూ వేసుకుంటావు లోక మీద నువ్వు వేసుకుంటే ఏమైతుందిరా? వేసుకుంటే ఏం లేదు కానీ ఎట్లా వేసుకోవడానికి అట్లా కొడక ఇది అంతా కాదు సల్లకచ్చు ఉంటుందా సేమ్ కానీ నీ తోడొక పని పడ్డదిరా నాన్న. పని పడుతున్నా లేకపోతే
అను కొడుక అను ఇప్పుడు నీదున్నది ఆ తర్వాత నాదున్నది డాడీ సరే నాతోటి నీకు పని పడ్డది కాబట్టి నా దగ్గరికి వచ్చినావు అయినా నువ్వు బాబు కాదా నేను కొడుకు ఏమన్నా అన్నరా చెప్పు ఇప్పుడే ఖర్చు విషయం వచ్చి కాటుకోవాలి చేస్తా చెప్పు నాతోటి అయ్యే పని అయితే నేను చేస్తా చేతనే కదా కత్తి కొడుక నాగరాజా నా కొడుకలాల కన్న కొడుక కుమార పార్వతమ్మ పూజ పెరగడానికి సంతానం ఎవరు తల్లిరా అయ్యో చెట్టు మీద పువ్వు పుట్టి నా కొడుకు అయ్యో నీ తల్లి పార్వతి నా కొడుకు నీ తల్లి పార్వతమ్మను పూకాల పుట్టాల పూజ పని ఎటు భయపెట్టి ఆగరా నీ కాళ్ళు మొక్కుకోవాలి కానీ వయసులో నా కాళ్ళు చిన్న ఉంది డబ్బా నీ కాళ్ళని మొక్కుతే కానీ కావు తక్కువ మొక్కనా మొక్కుతే కొడుక 6 నెలలు బతుకుతాం 3 నెలలు బతుకం మరి మొక్కనా బాబు నేను మొక్కినా మొక్కుకున్నా గానీ మొక్కినట్టే గాని మరి నా తల్లి పార్వతమ్మ అడిగికి ఎందుకు వచ్చింది చెప్తా కొడుక నా బాధ ఎందుకు ఏమైంది ఇప్పటికి వయసులో నీ తల్లి పార్వతమ్మ కొడుకుల బిడ్డల ఫలం అడిగింది అదే పార్వతమ్మ అన్న దీని వంచలు ఈ ఊరికే గానసేనకి వ్యక్త దాని వంచలు ఆశయానికి వ్యక్త కొడుక నా కొడుకు సరేనే బాబు నువ్వు ఎప్పుడు ప్రకారంగా నేను కన్న తల్లి బయటకు పోయి నేనే కన్న తల్లి భయపెట్టిస్తా గాని డాడీ మరి మా తల్లి పార్వతమ్మ గర్భవాసమందు కొడుకులు బిడ్డలు ఉడితే నన్ను నాగన్న నాగన్న పిలువకోరా మరి చెప్పాను మరి దాని సంతానం లేదు నేనేం చేయాలా వీళ్ళందరికీ ఎంతో మందికి ఇస్తాను సంతాన ఫలం మామకి ఇస్తానంటే నీ దగ్గర లేదు లేదు కొడుక కోరుకున్న వారి కొడుకుల పగమిచ్చినాడు ఈ రోజుల కాలంలో ఫలం కూడా కట్టిన అడగలేదా మేము అడిగినా అడగకుండా మీ తల్లి గర్భాన కొడుకు బిడ్డ ఇప్పుడు అడిగిన వాళ్ళకు ఆడవిళ్ళు ఇచ్చినాడా కోరుకున్న కొడుకులు ఇచ్చినాడా మరి మా వాడికి కోరుకున్నది మరి ఆ బాబాకి లేదురా లేదు ఏం చేయాలి ఏదో ఏదో ఉన్నది బాబని
ఏదో బాధ పెట్టిండు అని లోపలికి రప్పించిండు మరి నా కన్న తల్లి అడి లోపల బాధ పెడతాడు మరి ఎవరు మహిమ దొరికినా ఎవరు రాజు నీ మహిమ దొరకదంటారు సరే నా ఇంటా నువ్వు కోరుకున్న ప్రకారంగా నేను తల్లి దగ్గర పోయి తల్లిని భయపట్టిస్తా గాని అగో నేను కోరుకున్న ఒక్క కోరిక తీర్చవారే ఓ నాయన ఆయన ఏం కోరుకుంటే పాలు లేకపోతే గుడ్లు మీ అక్కడ గుడ్లు ఇచ్చాయి కోరుకుంటా వచ్చాడు ఇస్తాయో కోరుకో ఏం కావాలన్నా కోరుకో సరేవో నానా ఇక నువ్వు చేతి లోపల చేసినావు కాబట్టి అగో నా కన్న తల్లి దగ్గరికి నేను పోతా నా కన్న తల్లిని నేను భయపడిచ్చిన మాట ఉంటే నేను నా కన్నను చూసి నా కన్న తల్లి పార్వతమ్మ భయపడుతుంది అగో భయపడి ఆ చెట్టు మీదకి వెళ్ళి కింద పడితే ఆ చెట్టు కింద నేను కాదు 12 బిగాల పరుపు బండ ఉన్నది ఆ పరుపు బండ మీద పడ్డ మాట ఉంటే నా కన్న తల్లి పార్వతమ్మకు ఒకవేళ కాలిరిగిన మాట ఉంటే కుంటి పర్వతం అంటావు ఒకవేళ చెయ్యిరిగిన మాట ఉంటే కొండ పర్వతం అంటావు అవు అన్నాడు మీరు ఉతినవు కూడు పర్వతాన్ని పేర్నాలు పెడతావు అయ్యయ్యో నైందో చెట్టు కింద పడితే శీల గుట్టంత హనగలగని కోపం మారి చేతుల్లో చేస్తున్నాడో చేతిలో బగ్గు బగ్గు మండి చెక్కు చెక్కు మెరిసి మలలేసి చూసింది నాకన్నా నీకు దండం పెడతారా నీ కాలు మొక్కల తండ్రి నువ్వు నాగరాజు అంటే శ్రీ మెడ లోపల హారాన్ని విష్ణుమూర్తికి పాలు సంవత్సరం లోపల పక్కకు పాలు పోయిన తండ్రి నాకన్నా నువ్వు దండం పెడతాను 10 పప్పలు కట్టినా కానీ మళ్ళొక్కసారి ఎక్కగానే మళ్ళా కట్టే గుస్సు అనగా భయపడ్డది కింద అదే నా మాట కనకరిస్తే నాకన్నా ఎన్నిసార్లు దండం పెట్టి నా మనసు ఒప్పుకుంటలేవు కాబట్టి ఆ తల్లి పార్వతీదేవికి 27 కోపం వచ్చింది నాకన్నా నీకు శక్తికి శాపం పెడతారే
నాగలో చౌతి అనే పండుగ నాగలో చౌతి పండుగ నాడు పెళ్లి కాని కన్యలు పెళ్ళైన ముత్తైదులందరూ పొద్దుగా వేసి తండ్రి స్నానాలు వేసి మరి ఉక్కిన బట్టలు కట్టుకొని లొట్టికి బొట్టు పెట్టుకొని గదల గన్నం పెట్టుకొని మరి దేవుడికి పోయి దేవుళ్ళ దీపాలు ముట్టించి పూలు పరుగులు పెట్టి మరి నాగన్న దగ్గరికి పాలు పోతాం కోమలైన పుట్టలు శుద్ధి చేసి పుట్ట మీద పసుపు వేసి కుంకు వేసి పాలకాయ కొట్టి అరటాకుటోళ్ళ అచ్చవాళ్ళు పాలు పోతామా నాగరాజా ఓరి కొడుక నాగన్న ఏడాదికి ఒక్కనాడు నాకిస్తాయనా నాగ చదువు పంగినాడు గానాలు నువ్వు వచ్చి పాలు లాగిన కళ్ళ కనిపించిన కానీ నాగన్నారి పదల పబ్బలట్టి నీవు దేవుడు అని మొక్కుతారు ఆనాడుగాక వేరే నాడు పురుగు ముసింది పుట్టలకెళ్ళు బయటికి వెళ్తే పావు పావని 10 మంది కూర్చొని కొడుకని కట్టబట్టి కొద్ది సంపద పడతాబట్టి బావి చంపుతారా అని నాకు చౌతి నాడు ఒక్కనాడే దేవుడు మరో నాడు పావు విషపుడు సంపదను శాపన పెట్టింది కన్న తల్లి పార్వతి అయ్యో భగవంత 3 వస్త్రాలలో ఒక్క వస్త్రం దొరుకుతానికి ఆశపడితే ఆశ నిరాశ అయిపోయింది అని తల్లి కన్నీరు తీసుకుడానికి పట్టుకొని వెళ్ళిపోతారా అని ఎట్లా వెళ్ళిపోతున్నది పార్వతీదేవి అడవిలో పార్వతి పార్వతి అడవిలో పార్వతి పార్వతి బయటికి వస్తుంటే భగవంతుడు లోకాల శంకరుడు అనుకున్నాడు అది లోపల పార్వతీదేవి యొక్క